పక్షం ప్రతిపక్షం కూడా అధికార పక్షంలో ఉండి కూడా ప్రజల గొంతు వినిపించే ధైర్యం దమ్ము నాకుంది. 100% మీకు న్యాయం చేస్తా, పోరాటం చేసే అవసరం మీ అందరూ నిలబెట్టుకొని పోతా. మీరు అన్ని వాన్ చుట్టూ వింటూ తిరిగిన అనుకో బ్రోకర్ నా కొడుకుల చుట్టూ, వాడు అంతకుముందు ట్రిపుల్ ఆర్ బుక్ చేసిన బ్రోకర్ గాని వచ్చి నీతో చౌటి పిల్లకాయ మాట్లాడతారు. వాని హయాంలో ట్రిపుల్ నార్త్ డిసైడ్ చేసిన డివిస్ కు పైసలు ఇచ్చి డివిస్ తో కుమ్మక్కై వాడొచ్చి ధర్నాలో పార్టిసిపేట్ చేస్తాడు. మీరు వాటితో కలిసి ధర్నాలో కూర్చుంటారు. అయితే నేను రాడు, అట్లయితే రాజగోపాల్ రాడు. ఎవరైతే మోసం చేసిండో, దొంగలో మీకు అన్యాయం చేసిండో నేనేందుకు వస్తా, నేను రాను. పార్టీ పరంగా కదా సార్, అఖిలపక్షం అని అందరు రైతులు కలిసి పార్టీకి నాకు చెప్పకు. ఎవరైతే మీకు అన్యాయం చేసిండో వాడేంబడి మీరు తిరుగుతాం, వాడేంబడి కూర్చొని ధర్నా చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి రాడు. అఖిలపక్షం అనే పోతే రాజగోపాల్ రెడ్డి అఖిలపక్షం అని పోయినా సార్. అఖిలపక్షంతో అయితే అది రాజగోపాల్ రెడ్డి ధర్మం వైపు ఉంటాడు. భయం అన్యాయం చేసిండు, భయం లేదు. మీ దగ్గర కూర్చుంటుండు. మా భూములు పోతేనే భయంతో సార్. మీ భూమి బయట కాదు, భయంతో దొంగలు మరి ఇంకా నష్టం అవుతుంది, ఇంకా మీకు నష్టం అవుతుంది. న్యాయంగా ధర్మంగా కొట్లాడతామంటేనే వాళ్ళు నమ్మరు. మిమ్మల్ని నమ్మే ఫస్ట్ మీకు మొరపెట్టుకున్నాం సార్ మేము. మొదలెట్టుకుని ఏం చెప్పినా అవసరమైన ట్రిపుల్ ఆర్ ప్రభుత్వాన్ని మార్చేస్తాం, మీరు భయపడకండి అని చెప్పిన. మీరు ఏం పెట్టిన చౌటిపల్లి మీటింగ్ పెట్టి ఏం చేసిర్రు? ఆ దొంగని పిలిచిర్రు. వాడు వచ్చి నన్ను ఎత్తుండు, వాడు మోసం చేసింది వాడు.